నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. మనతో అంకమరావు గారు అనలిస్ట్ ఉన్నారు, ఆహ్వానిద్దాం. నమస్కారం సార్. నమస్తే గోపికృష్ణ గారు. అంకమరావు గారు, కాస్త సీరియస్గా మాట్లాడుకోవాల్సిన సందర్భం. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లకు సంబంధించి 1వ తేదీన రావాల్సిన పెన్షన్లు వాలంటీర్లు రెగ్యులర్గా చేస్తూ ఉంటే వాలంటీర్లను పక్కకు పెట్టి టీడీపీ అన్యాయంగా పండుటాకులు రాలిపోయేలాంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఇది వైసీపీ జనాల్లోకి తీసుకెళ్తున్న నెరేటివ్. అదేవిధంగా వీడియోలు రికార్డ్ చేసి జనాల్లోకి తీసుకెళ్తున్నారు. విషాదకరమైనటువంటి వార్తలు కొన్ని చోట్ల జరిగాయి. అవి కొన్ని చోట్ల సాధారణ మరణాలుగా కూడా కలెక్టర్లు చెప్తూ వచ్చారు, పల్నాడు జిల్లా లాంటి కలెక్టర్లు. అయితే ఇక్కడ ఒక రకంగా నిజంగా టీడీపీ కంప్లైంట్ చేయడం వల్ల ఇలాంటి చర్య తీసుకొని ఉంటే గనక ఇది వైసీపీకి ప్లస్ అయ్యే అవకాశం లేదా సార్? పెన్షన్ల విషయంలో జనాలు అట్లనే ఆలోచిస్తారేమో కదా, అంటే టీడీపీ చేసింది, టీడీపీ వల్ల పెన్షన్లు ఇవ్వలేకపోయాం అని చెప్పుకుంటూ వచ్చింది ఇప్పటివరకు. నిస్సందేహంగా గోపి గారు మీరు మంచి ప్రశ్న వేశారు. తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ ఇవ్వలేదు. ఫోరం తరపున నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు న్యాయస్థానంలో ఆయన పోరాటం చేశారు. దానికి ఈసీ వారికి అన్ని విషయాల్లో, ఇదే కాదు వాలంటీర్లకు సంబంధించి పెన్షన్లే కాకుండా ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన దేంట్లో కూడా వాళ్ళు పాల్గొనకూడదు అని చెప్పింది. తర్వాత ఎక్కడైనా సరే ప్రచారంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఏ పార్టీ ప్రచారంలో వాళ్ళు కనపడ్డా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి, కాబట్టి వాళ్ళని దూరంగా పెట్టమని చెప్పింది. ఇది న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు. దానికి అనుగుణంగా ఎన్నికల కమిషన్ వాళ్ళు తీసుకున్నటువంటి చర్య. దీంట్లో అయితే ఇక్కడ టీడీపీ ఇవ్వలేదని మీరు అన్నారు, కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీ వ్యక్తి, చంద్రబాబు మనిషి. ఎప్పుడు ఆయన ఇప్పుడు ఎవరు చెప్పారు? వాళ్ళు వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. వైసీపీ వాళ్ళు చెప్తే నిజమవుతుందా? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేక వర్గంలో ఇప్పటి వరకు పనిచేసిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారి విషయంలో చంద్రబాబు నాయుడు గారు అంటే పడని వ్యక్తుల్లో, అధికారుల్లో ముఖ్యమైన వ్యక్తి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తి. అలాగే రామారావు గారి భక్తుడు, లక్ష్మీపార్వతి గారి మనిషి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ముందు చాలామందికి తెలియదేమో కానీ ఈ 3 అంశాలు ముడిపడి ఉన్నాయి ఆయనకి. రాజశేఖర రెడ్డి గారి మనిషి, మళ్ళీ చెప్తున్నాను, నందమూరి తారక రామారావు గారి భక్తుడు, లక్ష్మీపార్వతి గారి మనిషి, చంద్రబాబు నాయుడు గారికి బద్ద వ్యతిరేకి. ప్రజా పోరాటానికి సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాల మీద స్పందించిన అధికారిగా నేను ఒప్పుకుంటాను. ఆయన్ని పోరాటం చేసే వ్యక్తిగా నేను ఒప్పుకుంటాను, కానీ చంద్రబాబు నాయుడు గారి మనిషి అంటే నేను ఒప్పుకోను. నేను కూడా ఇంటర్వ్యూ చేశాను ఆయన్ని. ఎందుకు మీరు పోరాటం చేస్తున్నారేంటి, మీకు ఏం పని? ఒక బ్యూరోక్రాట్ రిటైర్ అయిపోయిన తర్వాత మీ పని లేదో చూసుకోవాలి, మీరు ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారు ఏంటంటే, స్వయంగా నాకు ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని నేను పోరాటం చేస్తున్నాను. సందేహం కదండి. నాలాంటి వ్యక్తికి ఇలాంటి పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తే సామాన్యుడి పరిస్థితి ఏంటి? నాకు ఓటు హక్కు రావడానికి 3 సంవత్సరాలు పట్టింది, నేను కాళ్ళ వేళ్ల పడినంత పరిస్థితి అయింది వాళ్ళతో తిరిగి అని ఈ విషయాన్ని చెప్పాడు. కానీ చంద్రబాబు మనిషే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని చెప్పుకుంటూ దీన్నే ప్రచారం చేసుకుంటూ జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం వైసీపీ చేసింది కదా. నిన్నంతా చూసాం కదా మనం ఏం జరిగిందో. 2012లో కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మొదలుపెట్టిన ప్రచారంలో ఇప్పటి వరకు ఉన్న నిజం అక్కడ చెప్పండి. ప్రచారం ఇది జనాలు నమ్ముతారేమో కదా సార్. కొంచెం పేదవాళ్ళకి సంబంధించింది, ముసలి వాళ్ళకి సంబంధించింది, వికలాంగులకు సంబంధించిన విషయం. ఎన్నో తారీఖు ఇవ్వాలి పెన్షన్? 1వ తేదీ ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వమే ఇవ్వాలి. ప్రభుత్వం అంటే ఎవరు? ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం కాదు కదా, ఆపధర్మ ప్రభుత్వం కదా. చూడాల్సింది ఎన్నికల అధికారులు కదా, చూడాల్సింది ఆయన చీఫ్ సెక్రటరీ గారు కదా. ఏం చేస్తున్నారు ఆయన? 31వ తారీఖు నాడు కూడా బ్యాంకులు పనిచేసినాయి కదా, ఆదివారం నాడు కూడా డబ్బులు జమ చేసుకోవాల్సింది ఎవరు? 28వ తారీఖు, మార్చి 28వ తారీఖున సాక్షి పత్రికలో వాళ్ళు ఒక పెద్ద అంశాన్ని ప్రచురించారు. 3వ తారీఖు దాకా పెన్షన్లు రావు, సెలవులు ఉన్నందువల్ల అని చెప్పని. వాళ్ళకి ఎలా తెలిసినాయి? వాళ్ళు ఎందుకు ప్రచురించారు? దాని గురించి ఎవరు ప్రశ్నించరేంటి? అంటే ముందుగానే వాళ్ళు కావాలని కుట్రపూరితంగా చేశారు. వాళ్ళకి సహకరిస్తున్నారు అధికారులు సహకరిస్తున్నారు. జవహర్ రెడ్డి గారు సహకరిస్తున్నారు, జిల్లా అధికారులు సహకరిస్తున్నారు, ఆ తిరుమల రెడ్డి గారు అనే ఒక ఆయన సహకరిస్తున్నాడు. వాళ్ళు గ్రామీణ కమిటీకి సంబంధించిన ఆయన కదా. ఆయన చాలా స్పష్టంగా జీవో కూడా ఇచ్చాడు కదా. వాళ్ళందరూ కావాలని దీన్ని అడ్డం పెట్టుకొని ఇంకో విషయం గోపి గారు,
మూడు గంటల దాకా డబ్బులు రాలేదు వాళ్ళకి. అవును. ముందెందుకు తీసుకెళ్లారు వాళ్ళని? మంచాల మీద ఎందుకు తీసుకెళ్లారు? నుంచి స్టార్ట్ చేశారు. మంచాల మీద ఎందుకు తీసుకెళ్లారు అంటే కావాలని ఎండలో మంచినీళ్ళు అందజేశారా వాళ్ళకి? కనీసం మజ్జిగ అందజేశారా? షామియానాలు వేసారా? అంత ప్రేమ ఉండ వాళ్ళకి వీళ్ళకి? అధికారంలో వాళ్ళే ఉండారు కదా. అదే నాకు నిన్న వీడియోలు చూస్తుంటే అర్థం కాని విషయం, కాస్త వెగట తెప్పించిన అంశం ఏంటంటే, సందేహంగా అండి వాళ్ళు శవ రాజకీయాలకు అలవాటు పడ్డారు. కాదు సార్, మార్నింగ్ బేసిక్గా వికలాంగులకి, మంచంలో ఉన్న వాళ్ళకి, అంటే సచివాలయాల వరకు రాలేనటువంటి వ్యక్తులకి నేరుగా తీసుకెళ్ళి ఇవ్వాలి అని ఆదేశాలు ఉన్నాయి. నేరుగా ఆదేశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు కోరారు. కరెక్ట్, ఇవ్వండి అలాంటి వ్యక్తులకి ఇవ్వండి కోరారు. అలాంటి వ్యక్తుల్ని అలాంటి వ్యక్తులకి ఆదేశాలు ఉన్న నేపథ్యంలో అలాంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి వీడియోల్లో చూపించి, ఇదిగో వీళ్ళకి ఇవ్వలేదు చూసారా, చంద్రబాబు నాయుడు ఇట్లా చేశాడని వాళ్ళతో మాట్లాడించడం, ఇదంతా జనాల్లోకి వెళ్ళినప్పుడు నిజంగా జనాలు ఆలోచిస్తారా వీటి గురించి? ఇవాళ గోపి గారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వీళ్ళు ఏం చెప్పినా నమ్మే పరిస్థితిలో లేరు. వీళ్ళ మీద కోపంగా ఉన్నారు, ద్వేషంగా ఉన్నారు, అసహ్యంగా కూడా ఉన్నారు. ఈ మూడు నేను చెప్తున్నాను. నేను అన్నాను ఆ మాట, కాస్త వెగట పుట్టించింది. అవును, అదే ఉదయం ఆ పరిస్థితి చూసినప్పుడు 3 గంటల వరకు డబ్బులు రావు, కానీ ఉదయాన్నే ఈ వీడియోలు బయటకు వచ్చాయి. అంతే, అంటే వీళ్ళు కావాలని చేస్తున్నారు. వాళ్ళకి ఎన్నికల్లో ఓడిపోతున్నాం, చిత్తుగా ఓడిపోతున్నాం అనేది వాళ్ళకి అర్థమైంది. దింపుడు కల్లా ఆశం అంటారు. దింపుడు కల్లా ఆశం అంటే ఏంటంటే, చనిపోయిన మనిషిని శ్మశానానికి తీసుకెళ్లేటప్పుడు 3 సార్లు దించుతారు. దించి చెవులో నారాయణ 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 అని చెప్పని తండ్రి అయితే తండ్రి, లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళని పిలుస్తారు. అంటే ఎక్కడన్నా వెనకటి నుంచి వస్తున్నటువంటి ఆచారం, మళ్ళీ మనిషి లేచి బతికొస్తాడేమోనని. వీళ్ళ పరిస్థితి కూడా వాళ్ళంతే. చచ్చిపోయిన శవం కింద లెక్క ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో చిత్తుగా ఓడిపోబోతుంది, గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ప్రయాణం చేయకూడదని ప్రయత్నం చేశారు, బలంగా వాళ్ళు ఏర్పడ్డారు. భారతీయ జనతా పార్టీ రాకూడదని ప్రయత్నం చేశారు, వాళ్ళు వచ్చి కలిశారు. వచ్చినా కూడా మాకే అనుకూలంగా ఉంటుందని చెప్పి ప్రచారం చేసుకున్నారు, మొదలు పెట్టారు. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే ఎన్నికల సందర్భంగా 3 ఐఏఎస్లు 6 ఐపీఎస్లని ఎన్నికల విధులు అంటే ఇంకోటి ఎన్నికల విధులు ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా ఎక్కడా వాళ్ళు చేయడానికి వీల్లేదు. అది ఉందో గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి కనుక వాళ్ళని విధుల నుంచి తప్పిస్తే ఎప్పుడు కూడా వాళ్ళ జీవితాంతం, అంటే వాళ్ళు సర్వీస్లో ఉన్న రోజులు కూడా ఏ రోజు కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి హక్కు లేదు వాళ్ళకి. చర్యలు మొదలైనవి. నేను గతంలో చెప్పాను 5వ తారీఖు నుంచి మొదలవుతాయి అన్నాను, కానీ కోడి ముందే కూసింది. 3 రోజుల ముందు నుంచే మొదలు జరుగుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పుడు వాళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టి చంద్రబాబు నాయుడు గారే పెన్షన్ని ఆపారని చెప్తుంటే మీరు చూశారు వీడియోలో. నిన్న జరుగుతున్నటువంటి ఈయన జోగి రమేష్ గారు పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి అక్కడికి వెళితే ఆడవాళ్ళు మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. ఆత్మాభిమానాలు ఎవరన్నా ఉంటే ఆత్మహత్య చేసుకోవాలా? వాళ్ళు మాట్లాడే మాటలకి ఆత్మాభిమానం కనుక ఉంటే, పౌరుషం ఉంటే ఆత్మహత్య చేసుకోవాలి వాళ్ళు మాట్లాడేదానికి. అంటే వీళ్ళు చేసేయన్నీ ప్రజలకు అర్థమైపోతుంది కాబట్టే వాళ్ళు తిరుగుబాటు మొదలుపెట్టారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి చాలామందికి తెలియంది ఏందే అంటే, మిగిలిన వాళ్ళలాగా బజారుకు వచ్చి పోరాటం చేయరు, గొడవలు పడరు, ఎప్పుడు కర్రు గాల్చి వాత పెట్టాలో వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు. ఇన్నాళ్ళు 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని విభజించినందుకు ఈ రోజు కూడా కోలుకోకుండా ఎలా చేస్తున్నారో చూశారు 2 ఎన్నికల్లో. రేపు అదే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి రాబోతుంది. ఇది మాత్రం వాస్తవం. ఈ పెన్షన్ వ్యవహారం అయితే పెద్ద ఇబ్బంది, డెఫినెట్గా వైసీపీ మెడకే చుట్టుకునే అవకాశం నిస్సందేహంగా వాళ్ళకే చుట్టుకుంటుంది. ఇప్పుడు ఆశా వర్కర్లు ఉన్నారండి, అంగన్వాడీ టీచర్లు ఉన్నారండి, సచివాలయ సిబ్బంది 1,30,000 మంది సచివాలయ సిబ్బందులు ఉన్నారు. మరి వీళ్ళందరూ, మరి ఇంకోటి పవన్ కళ్యాణ్ గారి సినిమా కలెక్షన్కి సంబంధించి ఆయన్ని ఎట్లా చేస్తున్నారో ఏంటో, లేకపోతే బ్లాక్ నమ్ముతున్నారో అని చెప్పని అక్కడ ఉద్యోగస్తులు తీసుకెళ్ళి అక్కడ పెట్టిన వాళ్ళు ఎంఆర్ఓలు అండి. అదే ఎంఆర్ఓలు, లేదంటే మందు షాపులు టీచర్ల దగ్గర పెట్టిన వాళ్ళు ఈరోజు వాళ్ళని పంపించి పెన్షన్లు పంపిణీ చేయలేరా? అంటే కావాలని చేస్తుందని అర్థమైపోతుంది కదా. ఆ మాత్రం అవగాహన లేని వాళ్ళ ప్రజలు ఈరోజు. నిన్న ఒక మహిళ మాట్లాడేదానికి 13 నెలల నుంచి నాకు పెన్షన్ రాకుండా చేశారు, ఆ బూతులు నేను మాట్లాడలేను, సభ్యత అనేది నాకు అడ్డు వస్తుంది. మహిళ మాట్లాడిన బూతులు ఎమ్మెల్యే నిలబెట్టి 100 మంది వెళ్తున్నారు, కనీసం ఆ అమ్మాయికి సమాధానం చెప్పినాడు ఒక్కడేడు, తలకాయ ఉంచుకొని వెళ్తున్నారు. అంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది, వీడు చేసిన పనులు ఏ విధంగా ఉందనడానికి ఈరోజు సభలు సమావేశాల్లో మీరు బేరీజ్ వేసుకోండి.
చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 75 సంవత్సరాల వయసులో 3 సభలు నిర్వహిస్తూ మరి ఉత్తర భారతానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మనం మాట్లాడి మీ దృష్టికి కూడా వచ్చే ఉంటుంది కదా, మా ఉత్తరాదిని ఎందుకు పుట్టలేదు చంద్రబాబు నాయుడు గారు, ఈ వయసులో 3 సభలేంటి 75 సంవత్సరాల వయసులో అని చెప్పిన వాళ్ళు ఎంత ప్రశంసిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అవసరం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుర్తించారు. ముఖ్యమంత్రి పదవి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం, చంద్రబాబు నాయుడు గారికి కాదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావాలి, స్వతంత్రం కావాలి. గోపి గారు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు స్వతంత్రం కావాలి. తెలంగాణ స్వేచ్ఛ కోరుకుంది, ఆంధ్రప్రదేశ్ స్వతంత్రం కోరుకుంటుంది. 1947కు ముందు అందరూ వ్యవసాయం చేసుకున్నారు, అందరూ వ్యాపారాలు చేసుకున్నారు, అందరూ బతికారు, ఇబ్బంది ఏం లేదు కదా. కానీ ఎందుకు పోరాడారు బ్రిటిష్ వాళ్ళ మీద? స్వతంత్రం కోసం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి విజయలక్ష్మి గారు కొంతమంది వెళ్ళి వికలాంగులకు సంబంధించి, లేకపోతే వయోవృద్ధులు కావచ్చు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఇంటికి వచ్చి అందించాలి, వాలంటీర్ల ద్వారా ఇప్పించాలని చెప్పని వాళ్ళు అడగడం కూడా జరిగింది. దానికి ఎన్నికల సంఘం వాళ్ళు వివరణ కూడా ఇచ్చారు న్యాయస్థానానికి. వాళ్ళు ఏమని ఇచ్చారంటే, ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి, వాళ్ళందరికీ ఇళ్ళకెళ్ళి ఇవ్వాలని మేము అందరికీ ఆదేశించాము, కాబట్టి ఆ ఇబ్బందులు ఏమి లేవు అని చెప్పని వాళ్ళు వివరణ ఇచ్చుకోవడం కూడా జరిగింది. దానికి న్యాయస్థానం స్పందించి వాళ్ళు చెప్పింది న్యాయంగానే ఉంది, మిగిలిన సాట ఎక్కడా వాలంటీర్లు లేరు కదా పక్క రాష్ట్రాల్లో, మరి వాళ్ళకి సవ్యంగానే అందుతున్నాయి కదా, ఇక్కడ అలాంటిది మీరు ఎందుకు చేయలేకపోయారు అని చెప్పని ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారుల్ని న్యాయస్థానం కూడా హెచ్చరిక చేసి, ఆ మార్గాలు మీరు చూడండి, వాళ్ళు చెప్పేదాన్ని మీరు అనుసరించండి అని చెప్పని న్యాయస్థానం కూడా ఈరోజు ఈ ఫిర్యాదుదారులు చేసిన దాన్ని కొట్టివేయడం కూడా జరిగింది. ఓకే, న్యాయస్థానం కూడా సమర్థించారు. అవును, ఇవన్నీ అంటే దీన్ని బట్టి న్యాయస్థానానికి క్షుణ్ణంగా అర్థమైంది కదా జరుగుతున్న పరిణామాలన్నీ. వాళ్ళు కూడా చెప్పారు కదా 1వ తారీఖు నాటికి మీరు ఎందుకు ముందు రెడీ చేసుకోలేదు అని. అంటే అధికారుల లోపం అనేది అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎన్నికల సంఘం దీన్ని చాలా తీవ్రంగా పరిగణించి బాధ్యుతులైన అధికారుల్ని 9 మందిని తొలగించారు కదా, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటుందని అయితే నేను భావిస్తున్నాను, తీసుకోవాలని కోరుకుంటున్నాను. సో నిన్న జరిగిన హడావుడికి అంతా కారణమైన వాళ్ళ మీద కూడా చర్యలు ఉండాలి నిస్సందేహంగా. ఓకే ఓకే ఓకే.